గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈయన పేరు మీకు తెలుసా? ఈయన టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్. ఈయన గురించి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈయన లైఫ్లో బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు ఎవరికి అందనంత ఎత్తులో ఎదిగాడు. ఎందుకంటే లైఫ్లో సక్సెస్ అనేది ఈజీగా రాదు. సో ఈయన స్టోరీ అనేది ఇన్స్పిరేషన్ కాబట్టి ఈయన లైఫ్ స్ట్రగుల్, ఈయన అచీవ్మెంట్స్ గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద ఎంతో తెలుసా? ఎలాన్ మస్క్ ప్రపంచంలోని తొలి ట్రిలియనీర్గా నిలిచాడు. అతని ఆస్తి ఎంత ఉంటుంది తెలుసా? ఇది చూడండి నంబర్: 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, లక్ష కోట్లు, 10 లక్షల కోట్లు, కోటి కోట్లు అనమాట. అంటే ఇది ఈ కౌంటే చాలా పెద్దది. సో ఈయన ఇంత సంపాదించి మనకు పెద్ద ధనవంతుడిగా వరల్డ్లో ఎదిగాడు. ఈయన తెలుసుకుంటే చాలా కంట్రీస్ని కొనేయగలడు. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ కంటే 100 రెట్లు ఎక్కువ. తెలంగాణలోని భారతదేశంలోని అనేక పెద్ద కంపెనీల మొత్తం విలువ కంటే ఎక్కువ. ప్రపంచంలోనే అత్యధిక సంపద గల వ్యక్తిలో ఒకరు. పుస్తకాల పురుగు నుండి ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి వరకు. ఈయన 1971 జూన్ 28న ప్రెటోరియాలో జన్మించాడు. అంటే చిన్నప్పటి నుంచి ఈయన థింకింగ్ డిఫరెంట్గా ఉందని అంటారు. ఇతర పిల్లలు ఆటలాడుతుంటే ఎలా పుస్తకాలు చదివేవాడనమాట. రోజుకు 10 గంటలకు పైగా చదివేవాడని చెప్తారు. 12 ఏళ్ల వయసులోనే కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్చుకొని బ్లాస్టర్ అనే వీడియో గేమ్ తయారు చేసి సుమారు $500 సంపాదించాడు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే, కానీ చాలా కష్టాలు పడ్డాడు. ఆయన చిన్నతనంలో ఆయన్ని స్కూల్లో వేధించే వాళ్ళు, స్నేహితుల కొరత, డబ్బులు లేవు, వైఫల్యాలు. అయినా అతను తన కళల్ని వదిలిపెట్టలేదు. మొదటి విజయం ఏంటంటే 95లో తన సోదరుతో కలిసి జిప్టో అనే కంపెనీ ప్రారంభించాడు. అంటే ఇన్స్పిరేషన్ ఎందుకంటే మనం కష్టపడితే సక్సెస్ తప్పకుండా వస్తుంది. అంటే తన ఆఫీస్లోనే నిద్రపోయేవాడంట, స్నానం చేయడానికి కూడా జిమ్కి వెళ్ళేవాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత కంపెనీ అమ్మి $22 మిలియన్ సంపాదించాడు. పేపాల్ అనే ఒక ప్లాట్ఫామ్ని తయారు చేశారు. తర్వాత X.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సంస్థను ప్రారంభించాడు. అదే తర్వాత పేపాల్గా మారింది. 2022లో పేపాల్ని అమ్మి సుమారు $180 మిలియన్ పొందాడు. కాకపోతే అందరు ఇక్కడే ఆగిపోతారు, కానీ ఈయనకు కొంచెం రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉందన్నమాట. సో ఆయనకు టాలెంట్ ఉంది కాబట్టి రిస్క్ తీసుకున్నాడు. ఇక్కడే ఎలాన్ కొత్త డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి ట్రై చేశాడు. ఈయన స్పేస్ ఎక్స్ అనే ఒక సంస్థను స్థాపించాడు. అది స్టార్ట్ చేసినప్పుడు అన్ని వైఫల్యాలే. సో ఆయన ఏం ట్రై చేద్దాం అనుకున్నాడు? మనము స్పేస్లోకి రాకెట్లను పంపిస్తాం కదా, శాటిలైట్లను రాకెట్ ద్వారా వాటిని రీయూజ్ చేయడానికి రివర్స్ ల్యాండింగ్కి ట్రై చేశాడు. సో స్టార్టింగ్లో అన్ని అపజయాలు కలిగాయి, కాకపోతే తను కష్టపడి వాటన్నిటిని అధిగమించాడు. ఇంతకేం జరిగింది? 2002లో స్పేస్ ఎక్స్ ప్రారంభించాడు. మొదటి రాకెట్ పేలింది, రెండవది కూడా విఫలమైంది, మూడవది కూడా విఫలమైంది. అందరూ ఏం చెప్పారు? స్పేస్ ఎక్స్ ముగిసిపోయిందన్నారు. కానీ ఎలాన్ తన దగ్గర మిగిలిన చివరి డబ్బును కూడా కంపెనీలో పెట్టాడు, ఎంప్లాయీస్ని నమ్మాడు. సో 4వ ప్రయోగం విజయవంతమైంది. అదే అతని జీవితాన్ని మార్చింది. సో టెస్లా ట్రై చేస్తున్నప్పుడు అందరు ఏమన్నారు? ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరు కొంటారు, ఇది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. కానీ ఆయన తగ్గకుండా ట్రై చేశాడు. ఇప్పుడు టెస్లా ప్రపంచంలో టాప్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తుంది. అట్లానే చాలామందికి ఇన్స్పిరేషన్ అయింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మిమ్మల్ని లైఫ్లో చాలామంది డిమోటివేట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఏం చేద్దాం అనుకున్నా మీ ఐడియాస్ కానీ, లేకపోతే మీ కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బ కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వాటికి మీరు ఇన్స్పిరేషన్గా ఈ వ్యక్తిని తీసుకోవాలి. ఎందుకంటే వైఫల్యాలు ఎదురైనా, అందరూ డిమోటివేట్ చేసినా ఆయన ముందుకెళ్ళాడు. ఈయన లైఫ్లో 2008 బాగా కష్టమైన సంవత్సరం. టెస్లా దివాలా అంచున ఉండే, స్పేస్ ఎక్స్ వైఫల్యాలు ఉన్నాయి, పర్సనల్ లైఫ్ ఇబ్బందులు ఉండే, డబ్బు దాదాపు అయిపోయింది, వ్యక్తిగత ఖర్చులకు కూడా డబ్బు ఉండేది కాదు. అయినా అతను లొంగిపోలేదు. సో ఇతనుకున్న గొప్ప లక్షణం ఏంటంటే పాజిటివ్ థింకింగ్. ఎంతమంది డిప్రిషియేట్ చేసినా, డిమోటివేట్ చేసినా, కొత్త ఆలోచనలతో, కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళి మంచి సక్సెస్ సో అందరూ అలానే ఆలోచించాలి. మీరు ట్రై చేస్తున్న దాంట్లో ఏదైనా సక్సెస్ కాకపోతే బాధపడడం, సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం, ఇవన్నీ తప్పు పనులు. మీకున్న కేపబిలిటీతో ట్రై చేయండి, పాజిటివ్గా ఉండండి, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందన్నమాట. నెక్స్ట్ మన మస్క్ ఏం చేశాడు? ఏఐ విప్లవం రాగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సంస్థను ఏర్పాటు చేశాడు. ట్విట్టర్ని కొనుగోలు చేశాడు. అలానే స్టార్లింక్ అని ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా వరల్డ్ మొత్తం నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సో అలాగా ఫైనల్గా
కష్టపడి వైఫల్యాలన్నీ ఎదురైనా గొప్ప సక్సెస్ అందుకున్నాడు. సో ఈ వీడియో అనేది మనకే కాదు చాలామందికి ఇన్స్పిరేషన్. సో మీకేమైనా లైఫ్లో వైఫల్యాలైనంత మాత్రాన కుంగిపోకుండా, డిప్రెసివ్ కాకుండా పాజిటివ్గా ఉండండి. ఎందుకంటే లైఫ్ అనేది చాలా షార్ట్ కాబట్టి. సో మీరు పాజిటివ్గా ఉంటే మీతోటి ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ ఉంటారు కాబట్టి ఇన్స్పిరేషన్గా, అంటే ఇంత పెద్ద సక్సెస్ అందరికీ రాకపోయినా మనము కష్టపడితే చిన్న సక్సెస్ అయినా వస్తుంది. సో సంతోషంగా ఉండడమే ఎనర్జీ కాబట్టి మీరు అందరూ పాజిటివ్గా ఆలోచిస్తారని. సో ఇలాంటి ముఖ్యమైన అంటే ఇన్స్పిరేషన్ వీడియోస్ అయినా, నాలెడ్జబుల్ జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.